అందరికీ నమస్కారం. నేను మీ బిసారెడ్డి. నేను రాఘవ చద్దా గురించి ఒక వారం క్రితం ఒక వీడియో చేశాను. నాకు తెలిసినంత వరకు తెలుగులో ఆయనకి వ్యతిరేకంగా ఒక్క యూట్యూబర్ కూడా మాట్లాడలేదు. అలాంటిది సాహసం చేసి మొట్టమొదటిసారిగా నా అనుమానాన్ని నేను వ్యక్తపరిచాను ఆ వీడియోలో. చాలామంది పచ్చి బూతులు తిట్టారు. ఇక్కడ అత్యంత బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, నా ఛానల్‌ని మొదటి నుంచి ఫాలో అయ్యేవాళ్ళు కూడా ఈ ఒక్క వీడియోతో నీ మీద ఉన్నటువంటి గౌరవం మొత్తం పోయింది. ఇక నీ ఛానల్ చూడాలంటేనే బాధాకరంగా ఉందని కూడా కామెంట్లు పెట్టారు. కొంతమంది అయితే నువ్వు కార్పొరేట్ శక్తులకు అమ్ముడు పోయావు, నువ్వు బీజేపీ కుక్కవిరా నువ్వు, నీకేం తెలుసురా సామాన్యుల కడుపు మంట, ఇంకా ఎన్నంటే అని తిట్టారు. కానీ ఒక్కటి, నమ్ముకున్న సిద్ధాంతంలో నిజాయితీ ఉంటే దానికి కట్టుబడి నిలబడితే నిజం నిప్పు లాంటిది ఎప్పటికైనా బయటకు వస్తుంది. నాకు ముందే తెలుసు, ఆయన మీద నాకు ఒక అనుమానం ఏర్పడింది. ఆ విషయాన్నే మీ ముందు పెట్టాను. ఈరోజు ఏమైంది, ఆమ్ ఆద్మీ పార్టీ ఆయన్ని హోల్డ్ చేసింది, రాజ్యసభలో మాట్లాడకుండా చేసింది. రాజ్యసభలో ఆయనకు ఉండేటటువంటి ఫ్లోర్ లీడర్ పదవిని తీసి పక్కన పెట్టి వేరే వాళ్ళకి అప్పచెప్పింది. ఆమ్ ఆద్మీ పార్టీకి బీజేపీకి మధ్య ఎలాంటి వైరం ఉందో మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే. కొంతమంది అయితే ఆయన బీజేపీలో చేరుతున్నాడని చెప్పి మళ్ళీ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నాడు. ఆయన బీజేపీలో చేరడు, చేరడు. కొద్ది రోజుల తర్వాత ఆయనే సైలెంట్గా అయిపోతాడు. నాకున్నటువంటి అనుమానం ఏంటంటే, ఆయన మీద మొట్టమొదటిగా నాకు ఎందుకు అనుమానం వచ్చిందంటే, లోక్సభలో 543 మంది ఎంపీలు ఉంటారు, రాజ్యసభలో 245 మంది ఉంటారు. వీళ్ళు అందరూ మాట్లాడినటువంటి విషయం ఈయన ఎందుకు మాట్లాడుతున్నాడు? పోనీ అందరూ బీజేపీకి లొంగిపోయినా కానీ ఎవరో ఒక 10 మంది అయినా ఉంటారు కదా, కనీసం ఆ 10 మంది అయినా ఈయనకి సపోర్ట్గా మాట్లాడతారు కదా. కానీ ఎవ్వరూ మాట్లాడట్లా, ఆయన ఒక్కడే లేవనెత్తున్నాడు. ఇక్కడే నాకు అనుమానం వచ్చింది. ఇంకొకటి ఏంటంటే, ఆయన తీసుకున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం మొబైల్ రీఛార్జ్కి సంబంధించింది. ఇది అసలుకి బేస్లెస్ అలిగేషన్ నా దృష్టిలో. ఎందుకు బేస్లెస్ అలిగేషన్ అంటున్నానంటే, 1947లో టెలిఫోన్ రెగ్యులేటింగ్ అథారిటీ అనే దాన్ని భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇది ఒక ఇండివిజువల్ బాడీ. దీని యొక్క కార్యకలాపాలు ఏంటంటే, వినియోగదారుడికి మంచి సేవలు అందించే విధంగా టెలికాం నెట్వర్క్లని సమాయత్తం చేయటం, అధిక రేట్లు లేకుండా మంచి సేవలు అందించాలి వీళ్ళు. ఈ టెలికాం కంపెనీలు ఇష్టం వచ్చినట్లు రేట్లు వేసేస్తే రాయి కొరడా జులిపిస్తుంది, తోక కట్ చేస్తుంది. ఈ ధరల నియంత్రణ మీదనే వాళ్ళు దృష్టి పెడతారు. బెస్ట్ క్వాలిటీ ఇవ్వాలని కూడా వాళ్ళు ఒత్తిడి తీసుకొస్తారు. ఇంతకు క్రితం ఏంటంటే, వాళ్ళు కేవలం మొబైల్ నెట్వర్క్కి సంబంధించే ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే టీవీ ప్రసారాల మీద కూడా జోక్యం చేసుకుంటున్నారు. ఆ అవకాశాన్ని కూడా ప్రభుత్వం వాళ్ళకి కల్పించింది. వీళ్ళందరూ కూడా ఇండివిజువల్ బాడీ ఇది. అంటే మనం ఏదన్నా ఒక సిమ్ కార్డు కొన్నా, దానికి రీఛార్జ్ చేసినా, ఇదంతా కూడా ట్రాయ్ యొక్క నిబంధనలకు లోబడే జరగద్ది. ఇష్టం వచ్చినట్టు మొబైల్ కంపెనీలు రేట్లు వేయలేవు. ఏదన్నా ఒక రేటు పెంచాలన్నా కానీ ట్రాయ్ యొక్క అనుమతి తీసుకోవాల్సిందే, ₹1 పెంచాలన్నా. కాబట్టి ఏంటంటే, ఇదంతా 1947 నుంచి జరుగుతున్నటువంటి ప్రాసెస్. పైగా ప్రపంచంలోనే అతి తక్కువ ధరకి మొబైల్ సేవలు అందించే మొదటి 3 దేశాల్లో మన దేశం ఒకటి, ఇటలీ ఒకటి, భారతదేశం ఒకటి, ఇట్లా జర్మనీలో కూడా తక్కువ రేట్ అంటున్నారు, నాకు కరెక్ట్గా తెలియదు. మొత్తం మీద ఏంటంటే అమెరికాకి, యూకే కంటే కూడా తక్కువ రేటుకి మనం అందిస్తున్నాం. ఇక్కడ రాఘవ్ చద్దా గారి మీద నాకు అనుమానం వచ్చింది. ఎందుకు ఈయన ఇట్లా మాట్లాడుతున్నాడు, ఎందుకు ఇంతలావన సామాన్యులు రెచ్చగొడుతున్నారు, దీని వెనక ఎవరో ఉన్నారు, ఇతన్ని ఎవరో నడిపిస్తున్నారు అనే అనుమానం నాకు వచ్చింది. కాబట్టి ఆయన మాట్లాడే మాటలకి మీరు ఎమోషనల్ కాబాకండి, దీని వెనక ఏదో ఉంది అని మాత్రమే నేను వీడియో చేశాను. ఆయన తప్పు కూడా పట్ల, ఒకసారి ఆలోచించి ఆయనకి సపోర్ట్ చేయండి అన్న. కానీ మీరేంటంటే హీట్లో ఉన్నారు కాబట్టి ఇష్టం వచ్చినట్టు తీసేశారు. అసలు వాస్తవం ఏంటి అని అంటే,
కొన్ని ప్రైవేట్ కంపెనీలు, అంటే ఇక్కడ ఉండేవి కూడా ప్రైవేట్ కంపెనీలే, కానీ ఇండియన్ బేస్డ్. ఏదైనా సరే డేటా మొత్తం మన ఇండియాలోనే సేవ్ అవుతుంది. ఇవన్నీ కూడా ఇండియన్ కంపెనీలు, కానీ విదేశీ కంపెనీల కన్ను భారతదేశం మీద పడింది. దీని వెనక చాలా ఉంది కుట్ర. ఎందుకని? మన కాల్స్ అన్నీ వినాలంటే ఇప్పుడు కుదరట్లే. కాబట్టి ఏంటంటే విదేశీ కంపెనీలు భారతదేశంలో ఎస్టాబ్లిష్ చేసుకొని భారతీయులు ఏం మాట్లాడుకుంటున్నారు, భారతీయుల యొక్క సామాజిక స్థితిగతులు ఏంటి, ప్రభుత్వం ఏ విధంగా ఉంది ఇక్కడ, ఇవన్నీ కూడా వాళ్ళు రికార్డ్ చేసుకోవచ్చు ఇతర దేశాల్లో చేరి. అలాంటి అవకాశం భారత ప్రభుత్వం 1997 నుంచి కట్టడి చేసింది. అలాంటి కంపెనీలు ఒక 4-5 గోటికాడ నక్కల్లాగా కనిపెట్టుకొని ఉన్నాయి. ఈయన బయటకు వచ్చి ఈ విధంగా రెచ్చగొట్టేస్తే ఇలాంటి కంపెనీలకు ఆఫర్ ఇస్తారేమో అన్న ఆలోచనతో ఆ కంపెనీలు ఇతన్ని కొనుగోలు చేశాయి. ఒక్క అంశాన్నే ముందుకు తీసుకొస్తే ఈయన పాపులర్ హీరో అయిపోడు కదా. కాబట్టి 4-5 అంశాలను ప్రజల ముందు పెట్టి ప్రజల్లో ఒక రకమైనటువంటి గందరగోళ వాతావరణాన్ని సృష్టించి ప్రభుత్వం ఒక అయోమయ పరిస్థితిలోకి వెళ్ళిపోయి ప్రభుత్వం పట్ల వ్యతిరేక భావన కల్పించే విధంగా అనేక రకాలైనటువంటి ఆలోచనలు వచ్చే విధంగా ఈయన్ని ఫస్ట్ టార్గెట్ చేసుకున్నారు ఆ సంస్థలు. దీనికి కారణం కూడా ఏంటంటే ఈయన ఏదో కంటి ఆపరేషన్ కోసమో లేకపోతే కిడ్నీ ఆపరేషన్ కోసమో విదేశాలకు వెళ్ళాడంట. అక్కడ కొంతమంది ఇతన్ని కలిసినట్టుగా ఆమ్ ఆద్మీ పార్టీకి కొన్ని ఆధారాలు దొరికాయి. నువ్వు వాళ్ళతో ఏం మాట్లాడేవు, నీ అకౌంట్ బ్యాలెన్స్ ఏంటి, నీ ఆస్తి ఏంటి, ఇంత పెద్ద ఎత్తున పిఆర్ టీంని పెట్టుకొని ప్రజల్లోకి నీ వాయిస్ని బలంగా పుష్ చేస్తున్నావు అంటే ఏ ఉద్దేశంతో చేస్తున్నావు? దీని మీద ఆయన్ని ప్రశ్నిస్తే ఆయన దగ్గర సమాధానాలు లేవు. అందుకనే ఆమ్ ఆద్మీ పార్టీ ఆయన పక్కన పెట్టింది. ఇంకా మీరు తెలుసుకోవాల్సినటువంటి భయంకరమైనటువంటి నిజాలు ముందు ముందు తెలుస్తాయి. కాకపోతే కొంచెం ఓపిక పట్టండి. ఎవరన్నా ఒక అనుమానాన్ని వ్యక్తపరిస్తే దాని మీద మీరు కూడా ఆలోచన చేయాలి, కానీ ఏకమొత్తం మీద దాడి చేస్తే ఇది ప్రజాస్వామ్యం కాదు. నేను అనుమానించడంలో నా తప్పేంది? యువతను రెచ్చగొడుతున్నాడు, ఇది మంచి పద్ధతి కాదు. మొబైల్ రీఛార్జింగ్ సిస్టమ్కి సంబంధించి ట్రాయ్ అనేది ఒకటి ఉంది, దాని అదుపాజ్ఞంలోనే వీళ్ళు ధరలు నిర్ణయిస్తారు. ఆ ట్రాయ్ అనేది ఈ ప్రజలకి మంచి జరగడం కోసమే దాన్ని ఏర్పాటు చేశారు అని నేను పదే చెప్తుంటే నన్ను బూతులు తిడితే మీకేమొస్తుంది చెప్పండి? ఇంకా కొద్ది రోజుల్లో అన్ని వాస్తవాలు మీ ముందుకు వస్తాయి. నేను కూడా అన్నీ తెలుసుకున్న తర్వాతనే ఒక వీడియో అయితే చేస్తాను. ఈ వివరణ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.